ఎంత శోభస్కరంగా ఉంటాడో, ఎంత అలంకారంతో ఉంటాడో అని మీరు ఆలోచించగానే ఒక్కసారి మీరు ఆ తిరుమల కొండ మీదకెళ్ళి అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి వారి పాదాలకి నమస్కారం చేసి పాతాళ గంగలోకి వెళ్ళి మునక వేసి ఒళ్ళు తుడుచుకుని ఆదివరాహస్వామి గుళ్ళోకి వెడితే ఇలా ఉన్నటువంటి ఆదివరాహస్వామి గుండెల మీద ఇలా ఉన్నటువంటి మహాలక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తే ఆదివరాహస్వామికి నమస్కారం చేసి ఆయన దేవాలయం అంతరాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి ఆనంద నిలయం ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముంగిటికి వెళ్ళేసరికి అక్కడ వేసినటువంటి తివాచి, ఆ ఎదురుగుండా గడప దగ్గరున్న గొట్టం, దానికి ఉన్న కన్నాలు, అందులోంచి నీళ్లు, ఆ నీళ్లు మీ పాదాల్ని తమంత తాము కడిగేస్తే వంగి ఎర్రతివాచి కప్పిన గడప ముట్టుకుని అటూ ఇటూ కట్టిన అరటి చెట్లు, శంఖనిధి, పద్మనిధి, మీరు ఆ గడప దాటి ఇలా లోపలికి వెళ్ళి కుడి చేతి వైపు తలెత్తి చూస్తే కింద బొడిపితో ఒక పెద్ద గుణపం వేళ్లాడుతుంటే, ఓ ఇది పెట్టే కదా ఆనాడు అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారిని కొట్టారు. అది గడ్డం మీద తగిలితే ఇప్పటికీ చందనం బొట్టు పెట్టుకుని, ఏమిటి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ బొట్టు పెట్టుకుంటారని స్మరించినప్పుడల్లా అనంతాచార్యుల వారి పేరు తలుచుకుంటే వెంకటరమణుడు పొంగిపోతాడు కదా అని మీరు ఇలా ఓసారి ఆ గుణపాన్ని చూసి అటు ఇటు ఉన్న రెండు అరుగుల్లాంటివి చూసి ఒక్కడుగు ముందుకేసి ఇలా ఎడం పక్కకి తల తిప్పితే వెంకటపతి రాయలు అచ్యుతరాయల వారు, ఆ అచ్యుతరాయల వారి పక్కన వరదరాజ అమ్మణ్ణి చూసి ఇలా కుడి పక్కకి తెల తిప్పి చూస్తే శ్రీకృష్ణదేవరాయల వారు, తిరుమలదేవి, చిన్నాదేవి, ఇత్తడిది బుట్ట పెట్టినట్టుగా ఉన్నటువంటి కిరీటం టోపి, తను బతికుండగానే వెంకటరమణుడి ముందు తన విగ్రహాలు పెట్టుకున్న కృష్ణదేవరాయల వారు, అది దాటి కొంచెం 2 అడుగులు ముందుకేసి ఇలా తలెత్తి చూస్తే ఎదురుగుండా పెద్ద రంగనాయకుల మంటపం, అక్కడే తులాభారం, ఓ పసిపిల్లని ఒకవైపు తక్కెట్లో పడుకోపెట్టి ఇంకో వైపు చిల్లర నాణాలు, పటికీ బెల్లం పెట్టి తులాభారం వేస్తుంటే, ఓ మహానుభావుడు ఎవరికి బిడ్డలనిచ్చాడో, నమ్ముకున్న వాళ్ళకి పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడుకొందామా అని అందుకు కదా అన్నమయ్య అన్నారనుకుని ఇలా చూస్తే రంగనాయకుల మంటపం పైన ఇక్కడిది పెద్ద బోర్డు కనబడితే, ఒకప్పుడు మాలిక్ కాఫూర్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగ క్షేత్రం మీదకి వస్తే అక్కడ ఉన్న ఉత్సవమూర్తుల్ని తెచ్చి ఈ మంటపంలో చాలా కాలం నుంచి ఆరాధన చేసిన కారణం చేత దీనికి రంగనాయకుల మంటపం అని పేరు వచ్చింది అన్న బోర్డు చదివి కొంచెం ముందుకెళ్ళి ఇలా చూస్తే తిరుమలరాయ మంటపం, అందులో ఉన్నటువంటి చిన్న గుడిలాంటి స్వరూపం, మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి ఆ త్రాసు పక్క నుంచి అలా నడిచి వెడుతుంటే చతురస్రాకారంగా ఉన్నటువంటి ఆ బిళ్ళలలా ఉన్నటువంటి అమరిక, పూర్వం ఆ లోపల వాహనాలు ఉండేవి. ఆ రంగనాయకుల మంటపంలోకి చూస్తూ కుడి పక్కకి తిరిగి అక్కడ కూర్చుని డప్పు కొడుతున్న ఒక వ్యక్తిని చూసి ఇలా తల తిప్పి అక్కడ ఉన్నటువంటి రాజా తోడరమల్, పితాబి, మోహనాంగి ముగ్గురిని చూసి ఎడంచేతి వైపు కళ్యాణ మంటపం, ఆ పెద్ద అరుగు, 2 సింహాసనాలు, కళ్యాణానికి ఉపయోగించేవి, గోడలకి పెట్టబడిన పెద్ద పెద్ద పెడస్టల్ ఫ్యాన్స్, ఇలా కొంచెం ముందుకి నడుస్తుంటే ఆ ఇత్తడి కవాటాలతో కూడుకున్న తడి